పశ్చిమంలో టీడీపీ రెండేళ్ల వెన్నుపోటు కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ర్యాలీ ఫ్లాప్ షోగా కామెడీ షోగా మారిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు దాడి మురళీకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యదర్శి పిల్లా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం పంజాబ్ సెంటర్ దాడి అపోలో టవర్స్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ రెండేళ్ల వెన్నుపోటు కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ర్యాలీ ఫ్లాప్ షోగా కామెడీ షోగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డం పెట్టుకుని నాయకులను ఇబ్బందులకు గురిచేసి ఎలాగైనా జనాన్ని సమీకరించాలనే ప్రయత్నంలో ఈ ర్యాలీ నిర్వహించారని స్పష్టంగా ప్రజలకు కనబడుతుందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో లేకుండా కనీసం కారు దిక్కుండా వ్యవహరించారని ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు మాత్రం ఎన్నికల దగ్గర పడడంతో కపట నాటకాలు ఆడుతున్నారని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి గురించి కాకుండా వెండి సింహాలు మాయమైన ఘటనలు, గంజాయి సమస్యలు, మత్తు బానిసల అంశాల గురించి ఎక్కువగా చర్చలు జరిగాయని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకునే స్థాయికి తీసుకెళ్లారని తెలిపారు. మీరు మంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలను పక్కన పెట్టి పదవుల విషయంలో అన్యాయం చేయలేదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వెనిగళ్ల అమరబాబు, జనసేన నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కర్ణం దివాకర్, జనసేన వీర మహిళ ముద్రపోయిన దేవకి, బీజేపీ నాయకులు హరికిషోర్, వడ్డాది రవితేజ మరియు డివిజన్ టీడీపీ నాయకులు వడ్డాది రవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మురళీకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నిన్న ఒక షో జరిగింది, కామెడీ షో వన్ టౌన్ లోని. మన బిగ్ బాస్ షోలు ఇలాంటి కొన్ని ఫ్లాప్ షోలు జరిగినాయి. వెన్నుపోటు అని చెప్పని మన వెల్లంపల్లి సీని గారు, మన పశ్చిమ ముద్దుబిడ్డ వెన్నుపోటు షో అని చెప్పని ఒక షో మొదలు పెట్టారు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, స్థానిక సంస్థలు వస్తున్నాయి, మీరు కనుక జన సమీకరణ చేయకపోతే మీకు ఎలక్షన్ టికెట్లను వేటు పడిద్ది అని చెప్పని పాపం తీసుకొచ్చారంట. వాళ్ళు చాలా ఇబ్బందికరంగా వెళ్ళారు. ఏమంటే పశ్చిమ ముద్దుబిడ్డ గారు, మీకు ఒక విషయం చెప్తున్నానండి, అసలు వెన్నుపోటుదారుడు అంటే ఎవరంటే మీరే. ఎంతో మంది కార్యకర్తల ప్రాబ్లంలు ఇబ్బంది పెట్టేసి మీరు మినిస్టర్, ఎమ్మెల్యే అయ్యి చాలా మంది వాళ్ళని వెన్నుపోటు పొడిచి ఎవరికి దగ్గర కమిషన్లు తీసుకొని మీరు పదవులు వేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అసలైన శిష్యుడు ఎవరంటే ఏపీ మొత్తంలోని ఈ పశ్చిమ ముద్దుబిడ్డ వెల్లంపల్లి సీను. ఈ రోజు షో చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ జెండా చేతులు ఊపుతూ నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. అయ్యా పశ్చిమ ముద్దుబిడ్డ గారు, మరి లాస్ట్ 5 సంవత్సరాలు కారు కూడా దిగలేదు. మీరు బీసీలని, ఎస్సీలని ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు లాస్ట్ 5 సంవత్సరాల్లోని అన్నీ తెలుసు. ఇవన్నీ ఎందుకండి? అమ్మవారికి ఎంత వెన్నుపోటు పొడిచారు మీరు? వెండి సింహాలు ఏమైనాయండి? వెండి సింహాలు ఏవైనా కూడా ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. మరి ఆ వెండి సింహాల సంగతి ఏంటో తెలుసుకుందాం, చూడాలి. మీరే చెప్పండి, ఎంక్వైరీ చేద్దామా లేదా అని చెప్పని. అప్పుడు సూపర్ 6 పథకాలు ఫెయిల్. సూపర్ 6 కాదు, మీ మీద సూపర్ 100 వెన్నుపోటు ఉన్నాయి. మీ కార్యకర్తలే. మీరు వెన్నుపోటు దినవని ముందు రోజు ఏదో వీడియో వదిలిన రోజే మీ వల్ల ఆర్థికంగా చితకలు పడిపోయి రోడ్డు మీదకి వచ్చిన వైసీపీ కార్యకర్తలే అసలు వెన్నుపోటుదారుడు ఈ పశ్చిమ ముద్దుబిడ్డ వెల్లంపల్లి అని వాళ్ళందరూ చెప్పుకొని తిరుగుతున్నారు. మేమేం వస్తామంటే, అది బాబు చెప్పాలనుకుంటే మీరు వెళ్ళి చెప్పండి, మీకేం వెన్నుపోటు పొడిచాడో ఏం చేశాడో అని చెప్పని. మిమ్మల్ని నమ్మే పొజిషన్ లో ఎవరూ లేరు. పాపం మీరు ఏదో టికెట్లు ఇస్తాము, మీరు టికెట్లు స్థానిక సంస్థలో టికెట్లు కావాలంటే జన సమీకరణ పైపుల్ రోడ్ నుంచి మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి జనాలు మొత్తాన్ని కూర్చోబెట్టారంట. మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేదు. అలాగే మిమ్మల్ని ఇక్కడ ఒక తన్నుదంటే సెంట్రల్కి వెళ్ళారు. అక్కడ జనానికి నేను సెంట్రల్ నియోజకవర్గం మనిషినే, నాకు ఇల్లు ఉంది, నేను ఎక్కడ మనిషినే, మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటానని చెప్పని ఎలక్షన్లో అక్కడ నించొని అక్కడ ఓడిపోతే మళ్ళీ అక్కడికంతా ఇక్కడికి వచ్చి పడ్డారు. అక్కడ జనాన్ని వెన్నుపోటు పొడిచారు. అసలు వెన్నుపోటుదారుడు ఎవరైనా ఉన్నారంటే మీరే. మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఎవరో లేరు. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం నెంబర్ 1 పొజిషన్ లో ఉందని చెప్పని పేపర్లో హెడ్ లైన్ లోని కేశినేని శివనాథ్ చిన్ని గారు, సుజనా చౌదరి గారి నాయకత్వంలోని ముందుకు బాగా నడుస్తుంది. కానీ మీ టైంలో ఏమేం పడేది? 1000 రూపాయలు కూడా సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్ లోని. అలాగే గంజాయికి మార్గదర్శనం పశ్చిమ నియోజకవర్గం, వెండి సింహాలు పోయాయి అని వీటి గురించే మీ గురించి పడేవి. మీ గురించి చెప్పాలంటే ఈ రోజు ఒకరోజు సరిపోదు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అసలు వెన్నుపోటుదారుడు ఎవరంటే మన పశ్చిమ ముద్దుబిడ్డ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అన్నమాట. థ్యాంక్ యూ. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ర్యాలీ చూస్తే ఇంకా కార్యకర్తలు మోసం చేయడానికి వారి యొక్క నెత్తురు, వారి సొంత డబ్బులతో ఆ రోజు నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వెల్లంపల్లి శ్రీని గారు తన మంది మార్బలంతోనే పంచాయతీ చేసుకొని డబ్బులు సంపాదించుకొని వారు బాగున్నారు. మళ్ళీ ఈ రోజు ఎవరో వచ్చారు నీకు? నీ పక్కన ఆ రోజు సంపాదించిన మనుషులు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నీ పక్క నుండి
సంపాదించుకుంటే ఇప్పుడు కార్యకర్తలతో కార్పొరేషన్ రేట్లు ఇస్తాను, మీరందరూ జనాభాని తీసుకురంటే వాళ్ళు ఇంకా ఆశపడి నిన్ను నమ్మి నిన్ను మోసే పరిస్థితి ఉంది. నీ మీద అవినీతి లేండి 5 సంవత్సరాల్లో. ఈ ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడలో 3 సింహాలయమయ్యాయి, రథం తగలబడింది. ఎండమెంట్లో విచ్చలవిడిగా నీ సొంత పిఏలే అన్ని రకాలుగా మోసాలు చేశారు. నువ్వు 5 సంవత్సరాల్లో పోలీస్ స్టేషన్ ఈ మనుషులు ఎంతమంది సెటిల్మెంట్ చేసుకున్నావు తెలుసు కదా. ఇప్పటికన్నా నువ్వు ఈ కూటమి ప్రభుత్వంలో 100% అన్ని సంక్షేమ పథకాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున సంక్షేమ పథకాలు అన్ని చక్కగా అందుతున్నాయి. నువ్వు ఇంకా మాయమాటలు చెప్పుకుంటూ నువ్వేదో ర్యాలీలు తీస్తున్నావు. నువ్వు వారానికి ఒకరోజు విజయవాడలో ఉండి నెలకు 3-4 రోజులు ఉంటున్నావు. ఇంకా ఈ పాపం వైసీపీలో కొంతమంది అమాయకులు ఉన్నారు, వారిని పెట్టి మోసం చేసి ర్యాలీలు తీస్తున్నావు అని చెప్పి ఇప్పటికన్నా నీ సొంత జనాభాతో నీ చేసే దమ్ము ధైర్యం ఉంటే తప్పనిసరిగా నీకు ఒకటే చెప్తున్నావు, మళ్ళీ కూటమి గవర్నమెంటే మళ్ళీ వస్తుంది. నువ్వు మాత్రం కళ్ళగనొద్దు, నీకు తెలుసు. అందుకని నువ్వేం చేస్తున్నావు, ఈ రోజున ఏదో మాయమాటలు చెప్పుకుంటూ వారానికి ఒకసారి ఏదో వారాల అబ్బాయి వస్తున్నావు. ఇప్పటికన్నా నీ యొక్క ఇది మార్చుకోవడం నేను మనం చేస్తాను. శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. నా పేరు కండం దివాకర్ బాబు, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ నగర కార్పొరేషన్ డైరెక్టర్ని. నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అదేదో గొప్ప ర్యాలీగా తీశారు. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం వచ్చి విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు గాను. కానీ ప్రజలందరూ కూడా అదే వాళ్ళు చేసిన దాంట్లో ఆందోళన చెందుతున్నారు. ఇంత బాగా ప్రజా సంక్షేమం అందిస్తూ కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజా సంక్షేమాలని పథకాలని అందరికీ ప్రజల వద్దకి చేరుస్తా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు రాష్ట్రం అంతగా దేశం అంతా కూడా ఈరోజు మీ పండుగ వాతావరణం తీసుకొచ్చి నేను తిరుపతిలో మీరు చూడొచ్చు. అంత భారీ బహిరంగ సభ జనాందోళనలు మేము అంత చేసుకుంటుంటే వీళ్ళు దాన్ని చూసి ఓరలేక ఇదేదో జరిగిపోయినట్టు వీళ్ళు గత ప్రభుత్వంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన పాలన గురించి మాట్లాడుతుంటే బాగుండేది, చేసిన అభివృద్ధితో కూటమి ప్రభుత్వ అభివృద్ధితో పోల్చుకుంటే సరిపోయేది. గత ప్రభుత్వంలో చేసిన చూడొచ్చు, పోలవరం పూర్తి చేయలేపారు, చెత్త పన్ను వేశారు, దాని మీద చెత్త పన్ను వసూలు చేసినందుకు రోడ్లు బాగు చేయించలేపారు. అలానే చూసుకోవచ్చు, ఇప్పుడు అడవుల్ని ఎలా కబ్జా చేశారు, అక్కడ పెద్దిరెడ్డి రాజేంద్ర రెడ్డి గారు ఎట్లాగా ప్రతి భూస్వాముల్ని దందాలను చేసి వసూలు చేసి ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని మేము గట్టిగా ఖండిస్తాం. ఇది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి సంక్షేమాలు అందించడానికి కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇప్పుడు రేపు వచ్చే గవర్నమెంట్ కూడా 2029 ఎలక్షన్లో కూడా వీళ్ళకి 11 సీట్లు కాదు, 1 ఇస్తారో తెలియదు, 2 ఇస్తారో తెలియదు. అలా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఏదో జరిగినట్టు మన ఇక్కడ మాజీ మంత్రివర్యుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు కూడా బయటకు వచ్చేసరికి అందరికి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి అందరికి ఎంత ఇచ్చారు డబ్బులు మరి జెండాలు మోసినందుకు. ప్రతి ఒక్క రోడ్ల మీద తీసుకొచ్చి అనవసరంగా ట్రాఫిక్ అంతరాయం కలిగించారు వీళ్ళందరూ కూడా వచ్చి. వీళ్ళు మేము ఒకటే చెప్తున్నాం, ఈ విధంగా మీరు గనక ఇలాంటి సభలు ఇలాంటి కూడా మానుకోపోతే మేము గట్టిగా బుద్ధి చెప్తాము. దీని విధంగా మేము కోరుకుంటామని చెప్తాము. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కోరుకుంటున్నాం. ముద్రపోయిన జనసేన పార్టీ వీరమహిళలు. నిన్న జరిగినటువంటి కార్యక్రమం వెల్లంపల్లి గారు 2 సంవత్సరాల వెన్నుపోటు అనే కార్యక్రమం అట్ర ఫ్లాప్. అది మీకు అర్థం కాలేదేమో కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తికి అర్థమైంది. నిన్న మీరు చేసినటువంటి రచ్చ వల్ల సౌండ్ పొల్యూషన్, అంతరాయం, ఏదైతే ట్రాఫిక్ అంతరాయం, ఇలాంటి పనులే చేశారు. నిన్న మీరు బయటకు వచ్చి ఒక రాజకీయంగా లేదా మనుషుల ప్రజల శ్రేయస్సు కోరి ప్రతి వ్యక్తి ఏం చేస్తారంటే సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి మాట్లాడతారు, కానీ మీరు సమస్యనే సృష్టిస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి సమస్యలను సృష్టించడం కాదు, ప్రజలకు ఏమైతే అవసరమో వాటి గురించి మాట్లాడండి, మేము కూర్చుంటాం. కానీ మీరు సమస్యల గురించి కాదు, కొత్త సమస్యలను తీసుకొస్తున్నారు. నిన్న ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పడ్డారు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. నిన్న చౌక్ లో గాని లేదా వస్త్రాల దగ్గర గాని మీరు చేసినటువంటి రచ్చ మామూలు విషయం కాదు. అండ్ అలాగే మీరు మాట్లాడుతున్నారు పశ్చిమ నియోజకవర్గం ఏదో మీదే ముద్దు బిడ్డ, మీరే ఇక్కడ ఉన్నారు. అది పశ్చిమ నియోజకవర్గం నుంచి మీరు సీటు తెచ్చుకోలేకపోయారు ఎమ్మెల్యేగా. తూర్పు నియోజకవర్గం దగ్గరికి వెళ్ళి సెంట్రల్ నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ వెళ్ళి సీట్ తెచ్చుకున్నారు, అక్కడ ఓడిపోతే మళ్ళీ ఇక్కడ పడ్డారు. వెన్నుపోటు సంగతి మీరు ఎలా మాట్లాడతారు? ఫస్ట్ మీరు గెలిచింది ప్రజారాజ్యంలో.
దాన్ని మర్చిపోయినట్టున్నారు. ఎక్కడ సీటు దొరికితే ఆ పార్టీకే మీరు వెన్నుపోటు, అది వదిలేసి మళ్ళీ వేరే పార్టీని తగులుకుంటా ఉంటారు. మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే మీకు ఏం లేదు, ఏదో నేను జనాల్లో కనపడాలి, నన్ను జనాలు మర్చిపోయారు కాబట్టి మళ్ళీ నేను వాళ్ళకి గుర్తుకు రావాలి. లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, లేదా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి, వీటిలో నేను ముందుండాలి, నేను కూడా జనాల్లో కనపడాలనే ఒకే ఒక కార్యక్రమంతో వచ్చారు, కానీ అది సరైనది కాదు అని హెచ్చరిస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.